అందరికైతే నమస్కారములు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులందరికైతే మనకు తాజాగానైతే గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మనకు ఎప్పుడు అనేది ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. రైతులైతే ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో ఏళ్ళుగాను రైతు భరోసా అని ఏదైతే పథకం ఉందో మనకు ఎన్నో అక్రమాలు అయితే జరగడం అయితే జరిగిందన్నమాట. మనకు ప్రభుత్వం అయితే దీనిపై కూడా ఒక స్పష్టతను అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు అతి త్వరలోనే రైతు భరోసా పథకం అయితే ప్రజాప్రభుత్వం అయితే ఏదైతే ఉందో రైతు భరోసాను అయితే మార్చి ప్రభుత్వం అయితే రైతు బంధు ఎన్నో అక్రమ సంబంధాలకైతే పేర్కొందని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. మనకు అతి త్వరలోనే రైతు భరోసా పేరుతోనైతే రైతు భరోసా పథకం ఈ నెల 24వ తారీఖు నుంచైనా లేకపోతే జనవరి 14వ తారీఖు నుంచైనా ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం అయితే చాలా స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇన్ఫర్మేషన్ తెలియని రైతులకు కూడా ప్రతి ఒక్క రైతు కూడా వాట్సాప్ గ్రూపులలో తోటి రైతులకు అందరికి కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసినట్టయితే ప్రతి ఒక్క రైతు అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇది అన్నమాట సంగతి. మనకు రైతు భరోసా నిధులు వచ్చేసి కావడం అయితే జరుగుతుంది. 10 ఎకరాల వరకు అయితే పరిమితి అయితే పెట్టినట్టయితే తెలుస్తుంది. మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికేనైతే రైతు భరోసాపై కూడా రైతు కూలీలకు అంటే ఎవరైతే ఇప్పుడు సాగు చేస్తున్న వారు కాకుండా లేకపోతే ఇప్పుడు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి కూడా ప్రభుత్వం అయితే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే కల్పిస్తుందని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇన్ఫర్మేషన్ తెలియని రైతులకు తప్పకుండానైతే వీడియోనైతే ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండానైతే షేర్ చేయండి. అందరూ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుందన్నమాట.